ఢిల్లీ హైకోర్టులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు ఊరట లభించింది. ఆమె కొత్త పార్టీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రజా జాగృతి విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఈసీకి నోటీసులు ఇచ్చింది. తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో కొత్త పార్టీ నమోదుకు జనవరి 23న దరఖాస్తు చేశారు కవిత. అయితే నిర్ణయం తీసుకోవడంలో ఈసీ జాప్యం చేస్తుందంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. కవిత పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు ఈసీకి నోటీసులు జారీ చేసింది. కవిత దరఖాస్తులో లోపాలున్నాయట్లు తెలియజేశామని కోర్టుకు ఈసీ వివరించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, కవిత ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె తెలంగాణ ప్రజా జాగృతి పేరుతోటి నూతన రాజకీయ పార్టీని నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేయడం జరిగింది. అయితే ఈ దరఖాస్తు పైన కేంద్ర ఎన్నికల సంఘం ఎటువంటి నిర్ణయం తీసుకోవట్లేదంటూ కూడా ఆమె జనవరి 23న దరఖాస్తు చేసింది. అయితే నిర్ణయం తీసుకోవడంలో కేంద్ర ఎన్నికల సంఘం జాప్యం చేస్తుండటంతో దాని ప్రభావం ఇతర అంశాలపైన కూడా ఉంది అంటూ కూడా ఆమె పిటిషన్ లో పేర్కోవడం జరిగింది. అయితే కవిత పిటిషన్ ను విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు స్వీకరించడం జరిగింది. అయితే నోటీసులు జారీ చేసిన క్రమంలో ఎలక్షన్ కమిషన్ ఆమె దరఖాస్తులో లోపాలు ఉన్నట్టుగా కూడా ఆమెకు తెలియజేశామని ఈ యొక్క సందర్భంగా కోర్టుకు కేంద్ర ఎన్నికల సంఘం తెలపడం జరిగింది. అయితే కవిత తరపు న్యాయవాది ఆసుపత్రిలో ఉండడంతో నిన్న జరగాల్సిన విచారణ ఈ రోజు జరిగింది. మరి దరఖాస్తును వేగంగా పరిశీలించి నిర్ణయం తీసుకుని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా ఆమె పిటిషన్ లో పేర్కోవడం జరిగింది. మరి వెంటనే దానికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేయడం జరిగింది. రైట్, థాంక్యూ గోపి.